నిజామాబాద్ జిల్లా తెలంగాణలోని అంబేద్కర్ చౌరస్తా ఆర్మూర్లో తెలంగాణ ఐకేపీ ఎంప్లాయీస్ అసోసియేషన్ వివోఏ విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ ఆధ్వర్యంలో 5వ రోజు నిరాహార దీక్ష సమ్మెను చేస్తూ ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించే వరకు ఈ సమ్మె కొనసాగుతుందని, మా డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వ పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు తలసరి సీతక్క వెంటనే స్పందించి మా డిమాండ్ను పరిష్కరించాలని ఐకేపీ అసోసియేషన్ సభ్యురాలు నాయకులు కోరారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సువర్ణ మాట్లాడుతూ వారి డిమాండ్స్ ను పత్రికాముఖంగా తెలియజేశారు. డిమాండ్స్ 1. ఐకేపీవీఓఏలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. సిర్ఫ్ ఉద్యోగులు గుర్తించి హెచ్ఆర్ పాలసీ వర్తింపజేయాలి. 3. అర్హులైన వివోఏలకు సీసీలుగా పదోన్నతులు కల్పించాలి. 20 లక్షల సాధారణ బీమా, ఆరోగ్య బీమా, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. ప్రతి గ్రామానికి ట్యాబ్ నెట్వర్క్ కల్పించాలి. జియో నెంబర్ 58ని సవరించాలి. సిర్ఫ్ నుంచి వివోఏలకు ఐడి కార్డులు ఇవ్వాలి అని ఈ సమ్మె సందర్భంగా తెలియజేశారు. ఈ సమ్మెలో పాల్గొన్న ఐకేపీ సిబ్బంది, అధ్యక్ష కార్యదర్శులు సువర్ణ, అధ్యక్షురాలు అనిత, ఉపాధ్యక్షులు రాజమణి, కోశాధికారి మమత, సహాయ కార్యదర్శి ఐకేపీ సిబ్బంది పాల్గొని ఈ సమ్మెను 5వ రోజు కొనసాగిస్తున్నారు. కానీ నిరుపేదలను, పేదలను గుర్తించింది మేమే. వాళ్ళను సంఘాలుగా దిద్ది వాళ్ళకు బ్యాంక్ లోన్ కానీ, శ్రీనిధి లోన్ కానీ, ఎంటర్ప్రైజెస్ కింద షాప్ లోన్స్ కానీ, అలాగే ఇంకా కుట్టు మిషన్స్ లోన్స్ కానీ అన్ని లోన్స్ ఇప్పించింది మేమే. ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలన్నింటినీ సభ్యులకు చేరవేసింది కూడా మేమే. కానీ కనీస వేతనం వివోఏలకు కనీస వేతనం 26,000 ఇస్తామని 2023 రోజున సీతక్క గారు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈ గత 2 సంవత్సరాల నుంచి మాకు ఆ వేతనం అనేది రాలేదు. అందుకే మేము కనీస వేతనం కావాలని అడుగుతున్నాము. ఉద్యోగ భద్రత అనేది లేదు మాకు. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా మేమే ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలన్నా కూడా మా వివోఏల బాధ్యతనే. ఇప్పటి వరకు మేము చేస్తున్న పనులు ఎన్ని అయినా కానీ మాకు పాత్ర అనేది, మాకు గుర్తింపు అనేది లేదు. ఇప్పటి వరకు ఇన్ని పనులు చేసినా కానీ మాకు ఒక బీమా సౌకర్యం అనేది కూడా కల్పించడం లేదు మా వివోఏలకు. ఆ బీమా సౌకర్యం అనేది కల్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. మాకు ఒక పని చేయాలంటే ఒక ప్రభుత్వం వేరే వాళ్ళకు పని అనేది టైమింగ్ అనేది ఉంటుంది. కనీసం మా వివోఏలకు ఆ పని అనే టైం అనేది కూడా లేదు. రాత్రింబవళ్ళని కష్టపడుతూనే ఉన్నాము. కానీ ఆ శ్రమకు తగ్గ ఫలితం మాకు కావాలని చెప్పేసి మేము కోరుతున్నాము. మాకు రాత్రింబవళ్ళు అయినా ఎంత పని చేసినా అనేది మాకు ఉద్యోగ భద్రత అనేది కల్పించడం లేదు. మాకు ఆ ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి మేము కోరుచున్నాము. ఎప్పుడు ఏ ప్రభుత్వం ఏ స్కీములు పెట్టినా సంఘ సభ్యులకు తెలియజేసేది మేము. ఏ టైంలో ఏ రిపోర్ట్ కావాలన్నా వాళ్ళకు అందజేసేది కూడా మేమే. మాకు ఒక ఇన్ని పనులు చేసినా కానీ కనీస వేతనం ఇవ్వట్లేదు. మేము మొబైల్ కూడా అన్ని ఆన్లైన్ ఎంట్రీ చేస్తున్నాము. కనీసము ఆ మొబైల్ కూడా మాకు ఆ డాటా కూడా ఇవ్వట్లేదు. ఇంత మాకు వచ్చేది గవర్నమెంట్ నుంచి వచ్చేది 5,000 రూపాయల వేతనం మాత్రమే. ఆ 5,000 వేతనంలో మేము వాళ్ళకు బ్యాంకు లోన్ ఇప్పియాలన్నా, ఆర్మూర్ రావాలన్నా, బ్యాంకులకు వెళ్ళాలన్నా ఆ డిఏలు కూడా మా 5,000 రూపాయల నుంచి మేము భరించుకుంటున్నాము. కానీ మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, మాకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి మేము కోరుచున్నాము. కింది స్థాయిలో ఇప్పటి వరకు పని చేసేదాన్ని మేము గుర్తించినయే, మేమే చేసినాయే. ఈ మహిళలందరినీ కోటీశ్వరులు చెయ్యాలని చెప్పి సీతక్క కోరుతుంది. ఆ మహిళలను కోటీశ్వరులు చేసేది మేమే. ఆ కోటీశ్వరులలో మేము వివోఏలకు మాత్రం లక్షాధికారం చేస్తే సరిపోతుంది అని చెప్పేసి మా ప్రభుత్వాన్ని కోరుచున్నాము.